ఒక్క నిమిషం ఆగండి. మీరు నిద్రలో గట్టిగా అరుస్తున్నారా? లేదా కలలో దేనినో చూసి భయపడుతూ నిజంగానే కలవరిస్తున్నారా? మీలో చాలా మంది ఇది నార్మల్ డ్రీమ్ అనుకుంటారు కదా! కానీ కాదండి. మీరు కలలో ఎవరినైనా కొడితే నిజంగానే మీ హ్యాండ్స్ ఆర్ లెగ్స్ కదులుతున్నాయంటే దీన్నే రెమ్ స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అని అంటారు. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే చివరిలో నేను మీకు చెప్పే టిప్స్ వల్ల ఈ డిజార్డర్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా మీరు ఈరోజు కొత్త విషయం తెలుసుకోబోతున్నారు. నార్మల్‌గా మనం రెమ్ స్లీప్‌లో లేదా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన బాడీ స్విచ్ ఆఫ్ మోడ్‌లోకి వెళ్ళాలి. కానీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. మీరు కలలో చేసే ప్రతి యాక్షన్‌ని మీ బాడీ నిజంగానే పర్ఫార్మ్ చేస్తుంది. రీసెంట్‌గా చేసిన కొన్ని రీసెర్చ్‌లో ఏం తెలిసిందంటే ఇది ఫ్యూచర్‌లో వచ్చే పార్కిన్సన్ లాంటి బ్రెయిన్ డిసీజెస్‌కి ఎర్లీ సైన్ కూడా కావచ్చు. మీకు ఒక చిన్న ప్రశ్న. నిద్రలో నడవడం మరియు ఈ రెమ్ డిజార్డర్ రెండూ ఒకటే అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో వెంటనే కామెంట్‌లో చెప్పండి. మీకు నిద్రలో నడవడం కోసం కూడా వీడియో కావాలంటే దానికోసం కూడా కామెంట్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు కొట్టే ఒక లైక్ మన వీడియోని ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మరి దీనికి క్యూర్ ఏంటి? ఫస్ట్‌గా బెడ్ సేఫ్టీ. మీరు కలవరిస్తున్నప్పుడు దెబ్బలు తగిలించుకోకుండా బెడ్ పక్కన షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. దీనికి వాడే మెడికేషన్స్ ఏంటి? డాక్టర్ సలహాతో మెలటోనిన్ లేదా క్లోరోజెపమ్ లాంటి మెడికేషన్ ఖచ్చితంగా వాడాలి. కానీ కాస్ట్ ఏంటంటే డాక్టర్ సజెషన్ తో మాత్రమే వాడాలి. ఆల్కహాల్ ఇంకా నిద్ర లేకుండా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా పెంచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్ ఒకటే, వెంటనే న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ మెడికల్ సైన్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫార్మా తెలుగు. సింపుల్ సైన్స్ ఇన్ తెలుగు.